సో ఈజ్ ఇట్ కర్మ రిటర్న్ ఇఫ్ దే డిడ్ రాంగ్ విత్ ఎనీవన్? సాధారణంగా అయితే మామూలు కొంచెం ఇండిపెండెంట్గా ఆలోచిస్తే మనం ఒక చదువుకున్నాం న్యూటన్స్ థర్డ్ లా కానీ లేకపోతే ఈ అదేంది ఐన్స్టీన్ థియరీ కరెక్ట్ ఎవరు చెప్పినారో కానీ నాకు గుర్తులేదు, ఐన్స్టీన్ కావచ్చు. సో ఏంది అంటే వి కెన్ నాట్ ఏమంటారు, అది ఒక వస్తువుని మనం ఉత్పత్తి చేయలేము, సృష్టించలేము, నాశనం చేయలేము. కానీ అది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ చేయగలం. అట్లనే న్యూటన్ ఏం చెప్పిండు, చర్యకు ప్రతిచర్య ఉంటుంది అని చెప్పిండు. ఫర్ ఎవ్రీ యాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, చర్యకు ప్రతిచర్య ఉంటుంది అన్నప్పుడు మన ఆలోచన కావచ్చు, మన సఫర్ అయింది కావచ్చు, అదే ప్రతిదీ ఈ యూనివర్స్ అనేది ఒక క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటై అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, అటామిక్ లెవెల్ కంటే తక్కువ ఉంటాయి. ఓకే, సో అవన్నీ క్వాంటై అనేది ఒక సిస్టమేటిక్ గా యూనివర్స్ నడిపిస్తున్నప్పుడు మన థాట్ అయినా ఏదైనా అది మళ్ళీ మన యూనివర్స్ లో పెడుతున్నాం కదా, రైట్? సో అన్నప్పుడు ఆ ఎనర్జీ వేస్ట్ అయితే లేదు కదా, డెఫినెట్లీ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు గ్రావిటీ అంటున్నాం. ఎట్లా గ్రావిటీ ఏంది, ఒక వస్తువు ఒక ఎంత మాస్ ఉంటే అంటే మాస్ అంటే దాని యొక్క వాల్యూమ్, దాని వెయిట్ అవన్నీ. సో అది ఎంత పెద్దగా ఉంటే అది ఎంత స్పీడ్ తోటి తిరిగితే అంత ఫోర్స్ ప్రొడక్షన్ చేస్తుంది. అంటే దాని వేరే వస్తువుల మీద దాని యొక్క ఆ ఫోర్స్, ఆ క్రియేట్ అయిన ఫోర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తన పరిధిలోకి తెచ్చుకోగలుగుతుంది ఆ ఫోర్స్ ని. ఓకే, దాన్నే గ్రావిటీ అంటాం. అర్థమైందా? అంటే ఏం చెప్తున్నాయి ఇవన్నీ స్టోరీలలో, ఇవన్నీ విషయాలలో, మనం ఏం చేసినా, ఆలోచించినా, ఒక అనుకున్నా, ఏం చేసినా యూనివర్స్ లో జరిగేదే యూనివర్స్ నుంచి వచ్చే ఆ క్వాంటైనే మనం వాడుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్లీ మనం ఏం చేసినా అది యూనివర్స్ కు పంపిస్తున్నప్పుడు దాని ఆ యొక్క అన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అయితే దట్ కుడ్ హ్యాపెన్. కొందరికి నేను ఇట్లా ప్రార్థించగానే నాకు ఇట్లా అయింది, ఎందుకంటే అది ఆ యూనివర్స్ అట్లా నడిపిస్తుంది. అక్కడ ఏదో వస్తువు పడితే అవన్నీ వస్తున్నాయి, లేకపోతే పురుగులు పుడుతున్నాయి. ఎట్లా అవుతుంది సిస్టమేటిక్ గా? బికాస్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ రన్నింగ్ ద షో త్రూ దిస్ క్వాంటమ్. మన కంటికి కనిపించవు, చాలా వేవ్స్, చాలా రకాలు కనిపించవు. సేమ్ థింగ్ విత్ థాట్, సేమ్ థింగ్ విత్ దేర్ యాక్షన్. సో డెఫినెట్లీ అంటే మనకు కరెక్ట్ గా ఎవిడెన్స్ లేదు, ఎందుకంటే అది యూనివర్స్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేదు ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీ ప్రకారం. బట్ కొంచెం దీర్ఘంగా కూర్చుండి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. సో మనం చేసే ఏ ఎనర్జీ కానీ ఏది కానీ ఉట్టిగానే పోదు, యూనివర్స్ లో ఉంటుంది. అది రిజల్ట్ గా మారుతుందా మారదా అనేది దాని తీవ్రతను బట్టి ఉంటుంది. దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్, ఎస్, మనం చేసుకున్నది మనం అనుభవించడానికి 1000% ఛాన్స్ ఉంది. ఓకే, ఎవరు, మౌలానా నాయక్. హలో సార్, హాయ్ బ్రదర్. తల్లిదండ్రులు తమ కుమార్తెలు ఏమి చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో తిరుగుతున్నారో పట్టించుకోకపోవడం వల్ల వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. అదే బ్రదర్, వాళ్ళకు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు రిస్ట్రిక్షన్ చేసినంత మాత్రాన టెంపరీగా నీ ముందట నటిస్తారు కావచ్చు, కానీ వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. అర్థమైందా? సో ఓకే ఒక ఏజ్ దాకానే ఉంటాయి. తర్వాత ఎవ్రీబడి వాళ్ళకి తప్పేదో రైట్ ఏదో తెలుస్తుంది కదా. తెలియని తప్పు చేస్తే ఒకసారి పడితే దెబ్బ తగులుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. ఇది తప్ప నేనేమన్నా జనరల్ టాపిక్. ఓకే, సెక్స్ అనేది తప్ప రైట్ అంటే అది ఒక ట్యాబు క్రియేట్ అయింది. అది తప్పు కాదు రయ్యా. ఆ సెక్స్ అనే దాని నుంచి బయటకు రావాలంటే దాని మీద వ్యామోహం పోవాలంటే వాడు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మగోడైనా ఆడమైనా. కానీ ఇదొక స్టేజ్ నడుస్తుంది. కానీ ఆ స్టేజ్ అయిపోయింది అనుకో, అంతకంటే పెద్ద ప్రయారిటీస్ లైఫ్ లో, జీవితంలో చాలా ఉన్నాయి. ఇది చాలా చిన్న విషయం అనేది అది అవగతమైనప్పుడు లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. వి అచీవ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇది చాలా చిన్న విషయం సెక్స్ అనేది తెలుస్తుంది. ఆ స్టేజ్ లో, ఆ ట్రాన్సిషన్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఒకప్పుడు ఆడమే బట్టలు వేసుకుని నిండు కప్పుకునే అది ఈ మతం ఎప్పుడైతే పుట్టిందో, అన్ని మతాలు ఇవన్నీ వచ్చినాయి, ఈ రూల్స్ అన్ని. ఓకే, మెజారిటీ ఇప్పుడు మన దగ్గర ఉన్న మేజర్ మతాలన్నీ మేల్ డామినేటెడ్ ఉన్నాయి. ఈ మతాలు రాకముందు ఫిమేల్స్ ఓరియంటెడ్ ఉండే, ఎందుకంటే ఫిమేల్ ఇస్ ద ప్రోక్రియేషన్, జీవితాన్ని కొత్త జీవం తేవడం ఇట్లా ఉండేది ఒకప్పుడు. ఎప్పుడైతే యుద్ధాలు స్టార్ట్ అయ్యి కొట్లాటలు స్టార్ట్ అయినాయో, మగవాడి కండబలం ఎక్కువ యూజ్ అయిందో, వాడి డామినేషన్ పెరిగి అన్ని వాడికి అనుకూలంగా చేసి ఆడవాళ్ళకి చాలా రూల్స్ వచ్చేసినాయి. బట్ ఇప్పుడే మళ్ళీ
అది న్యాచురల్ నార్మల్ అవుతుంది, ఇద్దరు ఈక్వల్ అన్న భావన వస్తుంది. ఆడవాళ్ళకి ఒక వాళ్ళని ఈ మతం వచ్చిన ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని మెల్లమెల్లగా పోతున్నాయి. ఇంక్లూడింగ్ ఇస్లాం పుట్టినటువంటి సౌదీ అరేబియాలో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి గతంలో ఉన్నదానికి స్త్రీలకి. ఓకే, ఇంకా ఎక్కడ కొంత రాలేదురా అంటే ఇంకా ట్రైబ్ లాగా బతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్లు, పాకిస్తాన్లు, బంగ్లాదేశ్ లాంటివి, అక్కడ బంగ్లాదేశ్ డిఫరెంట్ అనుకో, అది డిఫరెంట్. ఓకే, పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి స్వతంత్రం వచ్చినప్పుడు ఇంత అధ్వానం లేకుండే. ఏమంటారు, ఈ ట్రైబ్ కల్చర్ నుంచి వచ్చిన ఆ ఇస్లాంని పూర్తిగా కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది చేసిన దారుణాల వల్ల కొంత వరస్ట్ అయిపోయింది ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. కానీ వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ అయితే మెల్లమెల్లగా వాళ్ళు కూడా మారే అవకాశం ఉంది. ఇస్లాం పుట్టిన దేశంలోనే మారంగా ఆ రోజులనే మహమ్మద్ ప్రవక్త ఆయన కంటే పెద్ద ఆమెను చేసుకున్న తర్వాత సో వాళ్ళు అర్థం చేసుకున్నారు. అరబ్ దేశాలు కూడా అర్థం చేసుకుంటున్నాయి స్త్రీ యొక్క ఇది. అంటే ఎవరికైనా స్వతంత్రాన్ని కోరుకుంటారు, ఇట్లా స్త్రీని వస్తువు లెక్క చూడకూడదని వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతారు. సో అవుతారు మళ్ళీ. ఒకప్పుడున్న పేగన్ కల్చర్ అక్కడ నుంచి ఒక మారింది, మళ్ళీ ఇది అవుతుంది. దట్స్ గుడ్. సో ట్రైబ్ కల్చర్లో అట్లా అయింది ఒక సిచ్యువేషన్లో, అంతే. ప్రణీత్ కన్యరాగి, గుడ్. కానీ అదే బ్రదర్, ఏం కాదు బ్రదర్, ఇది పెద్ద విషయం కాదు. దీస్ ఆర్ వెరీ నార్మల్. ఓకే, మనం సంతోషంగా బతకడం అలవాటు చేసుకోవాలి అండర్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకోము, చావును ఎవడు తప్పించుకోడు. 100 ఏళ్ల కింద పుట్టిన వాళ్ళు దాదాపు ఎవరు లేడు, ఉన్నా కానీ చావుకు దగ్గరలో ఉన్నారు. అంటే మనము ఏదో ఒక రోజు చచ్చిపోతాం, దట్ ఈస్ డిఫైన్డ్. ఓకే, కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా బతకడానికి ప్రయత్నించాలి. మనం సృష్టిలో జరిగేటి అన్నిటిని మనం కంట్రోల్ చేసే, మన గుండెనే మనం కొడితే మనం చెప్తే కొట్టుకుంటలేదు, మనం చెప్తే తిన్నది అరుగుతలేదు, మనం చెప్తే నిద్ర వస్తలేదు. వీఆర్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, యూనివర్స్ చెప్పినాయి, అన్ని జీవులు చేస్తున్నాయి, మనం కూడా చేస్తున్నాయి. కానీ మనం అంగీకరించాం, మనమే అన్ని చేపిస్తున్నామని ఒక భ్రమలో ఉంటాం. సో కాబట్టి మనము ఏది ఎల్లకాలం ఉండం కాబట్టి ఈ భూమి మీదకి వచ్చింది, ఇక్కడ ఉన్నాయన్నీ మంచిగా ఏమంటారు వాటితో సంతోషంగా బతకడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు గాలి ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ఫ్రూట్ పండు ఇచ్చింది, అన్ని ఇచ్చింది. వాటిని ఎందుకు ఇచ్చింది ప్రకృతి? వాటిని ఆస్వాదించరా అన్ని జీవుల్లాగా సంతోషంగా ఏ జీవి కూడా వేరే జీవులు మనిషి కాకుండా రేపటి కోసం దాచిపెట్టుకోవు, ఏం చేయవు. అయినా కానీ వాటికి నిర్దేశించిన కాల పరిమితిలో ఎలాంటి మెంటల్ స్ట్రెస్ లేకుండా, ఎలాంటి హార్ట్ స్ట్రోక్ లేకుండా, ఎలాంటి బ్రెయిన్ స్ట్రోక్ లేకుండా సంతోషంగా బతుకుతున్నాయి అన్ని జీవులు, ఒక మనిషి తప్ప. ఎందుకంటే ఆ ప్రకృతి చెప్పిన యూనివర్సల్ రూల్స్ అన్ని అవి పాటిస్తున్నాయి, మనిషి తప్ప. అర్థమైందా? కాబట్టి మనం కూడా అట్లా పాటించాల్సిన, అట్లా ఉండాల్సిన అవసరం ఉంది. మతాలు రాకముందు ఇట్ యూస్ టు బి ఏ ఫ్రీ సెక్స్ అని చెప్పి నేను అట్లా ఉండమని అంటలేను. ఇట్స్ ఎన్ ఇండివిజువల్ చాయిస్ అని చెప్తున్నా. ఒక ఆడ మగ మధ్యలో వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ తోటి, వాళ్ళ ఒక అగ్రిమెంట్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి వాళ్ళు ఉండాలని అనుకుంటున్నారా, ఉండొద్దు అనుకుంటున్నారా అనేది ఇట్స్ ఎన్ ఇండివిజువల్ చాయిస్. దానివల్ల ప్రజలకు జరిగే నష్టం లేదు. కాబట్టి వాళ్ళకిద్దరికి ఎట్లా నచ్చితే అట్లా ఉండవచ్చు అని అంటున్నా. కానీ ఒక కమిట్మెంట్ ఇచ్చి ఇంకో విధంగా ఉంటే అది కూడా మార్చుకోండి, రీరైట్ వేసుకోండి, అమెండ్మెంట్ చేసుకోండి మీరు చెప్పిన కాన్స్టిట్యూషన్లో. అంటే కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ళ యొక్క పెళ్లి అనే కాన్స్టిట్యూషన్లో దే కెన్ అమెండ్ ఎనీ టైం. ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, సో అది మిత్రులారా, హౌ టు సీ ఇఫ్ వన్ బాయ్ లవ్ టు ఎ గర్ల్ బట్ ద గర్ల్ ఫేక్స్ హిమ్ అండ్ క్లోజ్ టు అదర్ బాయ్, దెన్ ఎండ్ ఇట్. ఒక బ్రదర్ ఏమంటాడంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమ చేసిండు, కానీ ఆ అమ్మాయి అతనితో ప్రేమించినట్టు నటిస్తూ వేరే అబ్బాయితో ఉంటుంది. అంటే అంటే నువ్వు కోరుకున్నట్టుగా ఆమె కూడా అదే కోరుకుంటలేదు అన్నప్పుడు ఏంది, ఆమె ఇద్దరితోటి ఒకరి దగ్గర డబ్బులు ఆశిస్తుంది కావచ్చు, ఇంకోటి దగ్గర ఇంకోటి ఆశిస్తుంది కావచ్చు, లేకపోతే ఆమెకి ఇద్దరు కావాలని ఉంది కావచ్చు, ఇద్దరి దగ్గర డిఫరెంట్ ట్రై చేద్దాం అనుకుంటుందో, లేకపోతే ఇద్దరి నుంచి బెనిఫిట్స్ పొందాలనుకుంటుందో. ఆమె ప్రయారిటీస్ వేరున్నాయి, నీ ప్రయారిటీస్ ఆమె ప్రయారిటీస్ వేరున్నాయి. అంటే నీ చాయిస్కి ఆమె సెట్ అవుతలేదు. ఎండ్ ఇట్. ఫైండ్ నీలాగా ఆలోచించటామని చూసుకో. ఈమె చెప్పే మాటలు వేరున్నాయి, ఆమె రియాలిటీ వేరుంది. ఆమె నీకు సెట్ కాదు అని ఆమె తప్పు కాదు, ఆమెలాగా ఆలోచించేటోడు ఓడో దొరుకుతాడు ఆమెకి. అర్థమైందా? కాబట్టి నీ చాయిస్ ఆమె కాదు. కాబట్టి ఏం చేస్తావు, ఎండ్ దట్ రిలేషన్షిప్, ఫైండ్ ద రైట్ వన్. నీలాగా ఆలోచించడామని పట్టుకో. ట్రై చేస్తే దొరుకుతారు, 10 మందిని ట్రై చేస్తే ఒకరు దొరుకుతారు. అర్థమైందా? సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద. లాస్ట్ ఇంకోటి మౌలానా నాయకుడు, యువర్ ఇన్వెస్టిగేషన్ ఆన్ టాపిక్స్ ఆర్ సూపర్. ఐ పర్సనల్లీ ఫీల్ మై వాయిస్ ఈజ్ బిహాఫ్ ఆఫ్ యూ. బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. గాడ్ బ్లెస్ యూ సార్ విత్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.
నేను బాగానే ఉన్నా బ్రదర్. కొన్ని సార్లు జీవితంలో కొన్ని ఏమంటారు లైఫ్ చేంజెస్ అయినప్పుడు మనకి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కానీ, బట్ అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హెల్దీ. నేను అన్ని విధాలా ఏమంటారు ఐఎమ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. సో అదే మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా.